హన్మకొండ జిల్లా షాయంపేట మండలంలోని మినీ మేడారం జాతరకు ముస్తాబైన జోగంపల్లి గ్రామంలో ఈ నెల 21వ తారీఖున సాయంత్రం 7 గంటలకు సార్లమ్మను గద్దె మీదకి తీసుకొస్తారు. 22వ తారీఖున సమ్మక్కను సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు గద్దె మీదకు తీసుకొని వస్తారు. 23 తారీఖున సమ్మక్క సారక్క అమ్మవార్లు వచ్చే భక్తులు దీవిస్తారని గుడి చైర్మన్ అబ్బు ప్రకాష్ రెడ్డి మరియు మాజీ సర్పంచ్ కౌంట నారాయణ మాట్లాడినారు. ఆయన గణేష్ ఆయన ఇంకో ఆయన ప్రశాంత్ ఫోన్ చేసి రమ్మని ఒక పార రేపు ఇంకా నర్సర్లో పార ఉన్నట్టు చాలా పెద్ద చెట్టు ఉన్నట్లు పడిపోయింది. చెట్టు పడిపోయింది. 15-20 మంది వస్తారా? ఇప్పుడు సార్లమ్మని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏ ఊరు నుంచి? సమ్మక్క మైలా నుంచి రాగానే మొత్తం పని జరుగుతుంది, అవన్నీ తెలుస్తారు. పందిని పని అక్కడ సందర్భం తీసి అలా పొంది పెట్టచ్చు. ముఖ్యంగా ఈ జోగంపల్లె గ్రామంలో గత 20 సంవత్సరాలు ఇక్కడ వెలిచి ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఆశీర్వచనాలు అందిస్తున్న ఈ జోగంపల్లె మినీ మేడారం జాతరకు విచ్చేస్తున్న చుట్టుపక్కల గ్రామాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కావున ఈనాడు జరగబోయే జాతర రేపు బుధవారము పొద్దున 4 గంటలకు అక్కడ స్టార్టింగ్ అయ్యి 6 గంటల వరకు ఇక్కడ 6 గంటల నుంచి 7 గంటల వరకు ఇక్కడ సారలమ్మ తల్లి గద్దె పైన ఆచరణలు అవుతారు. కావున ఎల్లుండి బేస్తవారము 6 గంటలకు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 7 గంటల వరకు బేస్తవారము ఇక్కడ సమ్మక్క తల్లి గద్దె పైన ఆచరణలు అవుతారు. కావున ఈ జాతరకు జోగంపల్లి మినీ మేడారం జాతరకు విచ్చేస్తున్న అధిక సంఖ్యలో భక్తులకు ఆశీర్వచనాలు ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కావున మెయిన్ ఒకటే భక్తులకు కోరేది ఇక్కడ అందరికీ సౌకర్యాలు, ఇక్కడ లాట్రిన్స్ కానీ టైలర్స్ కానీ తాగునీరు సమస్య కానీ స్నానాలు చేసే విషయంలో కానీ మేము అతి జాగ్రత్తగా తీసుకుంటున్నాము. కాబట్టి అందరూ చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేస్తే అందరు ఇక్కడ అధిక సంఖ్యలో ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ ఇట్లో మా దేవాదాయ మేడారం కమిటీ అలాగే ఈ దేవాదాయ డెవలప్మెంట్కు భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవశ్రీ గండ్ర సత్యనారాయణ గారు బేస్తవారం కూడా ఇక్కడికి మా మేడారం జాతరకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా అధిక సంఖ్యలో ఆచరణలు అయ్యి ఈ జాతరను దిగ్విజయం చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ముగించుకుంటున్నాను.